హలో వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. సహజ నటనకు చిరునామాగా నిలిచిన సాయి పల్లవి, ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ఏక్ దిన్. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ ప్రేమ కథ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జునైద్ ఖాన్, సాయి పల్లవిలు మంచు వర్షంలో ఐస్ క్రీమ్ ఆస్వాదిస్తూ నడుస్తూ ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. వన్ లవ్ వన్ ఛాన్స్ అనే ట్యాగ్ లైన్తో ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది. ఏక్ దిన్ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కథను స్నేహ సందేశ్, స్పందన్ మిశ్రా కలిసి రచించారు. జీవిత గందరగోళంలో ప్రేమ ఎలా దారి కనుగొంటుందనే కాన్సెప్ట్తో ఏక్ దిన్ ఒక సున్నితమైన లవ్ స్టోరీగా రూపొందినట్టు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. సాయి పల్లవి సహజమైన అభినయం, జునైద్ ఖాన్ సింపుల్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మన్సూర్ ఖాన్, ఆమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని రామ్ సంపత్ అందిస్తుండగా పాటల లిరిక్స్ను ఇర్షద్ కమిల్ రాశారు. ఏక్ దిన్ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదల చేశారు చిత్ర యూనిట్ ప్రకటించింది. దక్షిణాది హిట్ హీరోయిన్ ట్యాగ్ అందుకున్న సాయి పల్లవి హిందీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 7 ఏళ్ల క్రితమే 2 బాలీవుడ్ సినిమాలు సైన్ చేశారు. అయితే 2 సినిమాల రిలీజ్ కాస్త లేట్ అవుతోంది. సాయి పల్లవి ఒప్పుకున్న మొదటి హిందీ చిత్రం ఏక్ దిన్. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీ వచ్చేసింది. రెండో చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. దర్శకుడు నితీష్ తివారీ ఇస్తున్న ఈ రామాయణం 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి రానుంది. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ జరుగుతోంది. ఎందుకంటే సాధారణంగా పండుగ సీజన్లో 2 లేదా 3 పెద్ద సినిమాలు పోటీ పడడం చూస్తుంటాం. కానీ 2026 సంక్రాంతి బరిలో ఏకంగా 5 మంచి బజ్ ఉన్న సినిమాలు రావడం థియేటర్ల వద్ద జనసందోహం కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి ప్రభాస్ ది రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు మరియు శర్వానంద్, నారి నారి నడమ మురారి వంటి చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆశ్చర్యకరంగా విడుదలైన 5 సినిమాల్లో 4 చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఏ సినిమా చూడాలనే దిగ్బంధంలో పడిపోయారు. ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. పండగ సెలవులకు పల్లెటూళ్లకు వెళ్లిన జనం భారీ థియేటర్ల బాట పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లో థియేటర్లకు కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తున్న వారికి హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్స్లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అయిపోతుండడంతో నేరుగా కౌంటర్స్ వద్ద వస్తున్న సామాన్య ప్రేక్షకులు నిరాశతో వెనుకదిరుగుతున్నారు. అయితే సినిమాల సంఖ్య పెరగటంతో థియేటర్లకు కేటాయింపు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాలుగా మారింది. ఒక్కో సినిమాకు మంచి స్పందన ఇస్తున్నా తగినన్ని స్క్రీన్లు లేక షోల సంఖ్యను పెంచలేకపోతున్నారు. థియేటర్ల కొరత వల్ల కొన్ని చోట్ల తెల్లవారుజామున 1 గంటకు కూడా షోలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడుదలైన సినిమాల్లో 80% చిత్రాలు విజయవంతమైన టాక్ సంపాదించుకున్నాయి. 5 సినిమాలు ఒకేసారి ఉండటంతో థియేటర్ల సర్దుబాటు అసాధ్యంగా మారింది. టికెట్లు దొరకకపోయినా సరే థియేటర్ల వద్ద వేచి చూస్తున్న అభిమానులు తాకిడి తగ్గడం లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఈ స్థాయి రద్దీని ట్రేడ్ విశ్లేషకులు సైతం ఊహించలేదు. ఒకవైపు భారీ వసూలు వస్తున్నా మరోవైపు థియేటర్ల కొరత వల్ల ఆశించిన స్థాయి కలెక్షన్లు రాబట్టలేకపోతున్నామని ఆవేదన పంపిణీదారుల్లో కనిపిస్తోంది. మొత్తం మీద ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక తీపి జ్ఞాపకంగాను, అదే సమయంలో ఒక పెద్ద లెసన్ గాను నిలిచిపోతుంది. టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే చర్చ. అనేక అంచనాలు ఏర్పరచుకున్న పెద్ది, ది ప్యారడైజ్ సినిమాల పరిస్థితి ఏంటి అని. నిజానికి ఈ 2 భారీ ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ పాటిస్తున్న మౌనం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల దగ్గర పడుతుందంటే కనీసం 2-3 నెలల ముందు నుంచే ప్రచారం పర్వం హోరెత్తిపోతుంది. టీజర్లు, సాంగ్స్లు, గ్లిమ్స్లు అంటూ సోషల్ మీడియాలో నిద్రపోనివ్వరు. కానీ ప్రస్తుతం పెద్ది, ది ప్యారడైజ్ చిత్రాల విషయంలో సీన్ రివర్స్లో కనిపిస్తోంది. సినిమా రిలీజ్ కావడానికి కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యలో కొత్త ఏడాది, తాజాగా సంక్రాంతి పండుగకు గడిచిపోయింది. నిజానికి ఏ సినిమాకైనా ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి ఇవి 2 అతిపెద్ద సందర్భాలుగా
కానీ ఈ రెండు సినిమాలకు నిర్మాతలు మాత్రం కేవలం డేట్స్తో కూడిన బేసిక్ పోస్టర్లు వదిలి చేతులు దులిపేసుకున్నారు. ఇక ఎక్కడా ఊరించే వీడియో కంటెంట్ కానీ, హైప్ క్రియేట్ చేసే అప్డేట్ కానీ కనిపించలేదు. షూటింగ్ పెండింగ్లో ఉన్నా లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరిగినా మేకర్స్ అలాగే మౌనంగా ఉంటారు. పెద్ది, ది ప్యారడైజ్ రెండు భారీ చిత్రాలే కావడంతో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావిస్తున్నారా? లేక సంక్రాంతి రేసులో ఉన్న ఇతర సినిమాల హడావిడి తగ్గాక తమ ప్రమోషన్స్ తాపం చూపిద్దామని ఆగుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు సినిమాలు అనుకున్న తేదీకి రావడం కష్టమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. మేజర్ వీడియో అప్డేట్స్ లేకపోవడం, ప్రమోషన్ షెడ్యూల్ ఖరారు కావకపోవడం ఇవన్నీ పోస్ట్ పోన్ సంకేతాలేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ రెండు సినిమాల కోసం ఆసక్తి ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే. మరి ఈ సస్పెన్స్కు తెరదించుతూ మేకర్స్ ఏదైనా సాలిడ్ వీడియో అప్డేట్తో వస్తారో లేక అధికారికంగా వాయిదా ప్రకటించేస్తారో చూడాలి. యంగ్ హీరో ఆది సాయి కుమార్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆయన నటించిన శంబాల సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు యగేందర్ను తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ని ఓ రేంజ్లో మెప్పించింది. కథ రొటీన్ అయినా దానిని తెరకెక్కించిన తీరు కాస్త కొత్తగా ఉంది. అందుకే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక దాదాపు 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్లో ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఆది సాయి కుమార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ సినిమా. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శంబాల ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. దీనితో శంబాల మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చేసింది. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాను సరిగ్గా నెల రోజుల్లో దగ్గరలో అంటే జనవరి 22న స్ట్రీమింగ్ ఇస్తున్నట్టుగా పోస్టర్ని విడుదల చేశారు. ఈ సినిమాకు ఓటీటీ నుంచి మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. థియేటర్స్లో చూడని వారు, చూసిన వారు కూడా మళ్ళీ ఈ సినిమాను చూసే ఛాన్స్ రాబోతుంది. టాలీవుడ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తమిళ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వెన్ విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ క్రేజీ సినిమా నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే డిఫరెంట్ టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ పోస్టర్లో విజయ్ సేతుపతి చేతిలో కత్తితో కనిపించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మూవీలో విజయ్ ఓ బిచ్చగాడి పాత్రను పోషిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే పెరిగాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎక్స్ వేదికగా హీరోయిన్ చార్మి కౌర్ ఓ పోస్ట్ పెట్టారు. అందులో మక్కల్ సెల్వన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అంకిత భావాన్ని దగ్గరగా చూడడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉంటారని తెలిపింది. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అందరికీ ఒక చిరస్మరణీయ ప్రాజెక్ట్ అవుతుంది అని చార్మి వెల్లడించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.